క్రాప్ టూల్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. జనరల్‌గా ఏంటంటే మనం దాని తర్వాత ఇక్కడ మనకి స్లైస్ టూల్ అని మనకి ఒక టూల్ ఉంటుంది. సో, ఈ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో, జనరల్‌గా మనకేంటంటే ఇక్కడ వెబ్ పేజెస్‌కి ఏంటంటే డిఫరెంట్ లింక్స్ అనేది మనకి పెడుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం వెబ్ పేజ్ అంటే ఒక వెబ్ టెంప్లెట్ మనం ఏమైనా డిజైన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ టూల్ అనేది మనకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైజ్ అనేది తీసుకున్నాం ఇందులో. సో, తీసుకుంటే నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ ఒక పేజ్ అనేది నాకు ఓపెన్ అయింది. సో, ఇక్కడ మనకి లేయర్ అనేది ఓపెన్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం F7 అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక లేయర్ విండో అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక వెబ్ పేజ్‌కి కావాల్సిన అంటే లిమిటెడ్ ఆఫ్ డిజైన్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో, దానికి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ నేర్చుకున్నవే మనం ఇక్కడ కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో, ఒక బ్యానర్ టైప్ లాగా నేను ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది నేను తీసుకుంటున్నాను. ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. న్యూ లేయర్ తీసుకున్న తర్వాత న్యూ లేయర్ తీసుకోవాలంటే ఏం చేయాలి, మనం Ctrl+Shift+N అనేది మనం ప్రెస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫోర్‌గ్రౌండ్ తాలూకా కలర్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి. అయితే డిపెండ్ ఆన్ ద కలర్ బట్టి నేనేం చేస్తానంటే నా తాలూకా కలర్‌ని నేను చూస్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చేశానంటే ఒక డార్క్ బ్లూ లాంటిది సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏంటి, మనకి ఒక ఫోర్‌గ్రౌండ్ కలర్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే. అయితే ఇక్కడ మనకి చూడండి, ఈ టూల్స్‌లోని మనకిక్కడ డాడ్జ్ టూల్ అని ఉంటుంది. అంటే ఓ ప్రెస్ చేస్తే ఆల్ఫాబెట్ ఓ ప్రెస్ చేస్తే మనకేమవుతుందంటే డర్జ్ టూల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా ఒక సర్కిల్ షేప్ లాగా ఒకటి ఉంది. సో, ఆ సర్కిల్ షేప్ లాగా ఉండడాన్ని ఏమంటారంటే బ్రష్ అని అంటారనమాట. సో, బ్రష్ అంటే బై డిఫాల్ట్‌గా మనకి ఇక్కడ ఏంటి, సో బై డిఫాల్ట్‌గా కీబోర్డ్‌లో క్యాప్ లాక్ అనేది ఆన్ అయి ఉంటే ఆ సర్కిల్ అనేది మనకి కనబడదు ఇలాగా. సో, కంపల్సరీగా కీబోర్డ్‌లో క్యాప్ లాక్ అనేది ఆపేయాలి. అయితే ఇది ఎందుకు మనం ఓపెన్ చేసామని అంటే ఒక గ్రేడియంట్ టైప్ లాగా కలర్ లాగా నేను క్రియేట్ చేయాలంటే ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని నేను ఇలాగా దీని మీద అంటే డార్క్ కలర్ మీద ఏం చేశానంటే ఒక డ్రాగ్ చేసుకున్నాను. సో, డ్రాగ్ చేసిన తర్వాత నాకు అది ఎలాగ వచ్చిందంటే ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ టైప్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అయిందనమాట. అంటే మనం డిజైనింగ్ చేయకపోయినా సో మనం ఇక్కడ ఏంటంటే చేసేటట్లాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక గ్రేడియంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ టైప్ లాగా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని ఇమేజెస్ అనేది నాకు అవసరం అవుతుంది. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఇమేజెస్ ఓపెన్ చేసుకుంటాను.
ఇక్కడ నేనేం చేస్తానంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడ నేను ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ సి చేస్తాను. సో కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి అంటే కాపీ. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ వి చేస్తాను. సో కంట్రోల్ వి అంటే ఏమవుతుంది, మనకి పేస్ట్ అవుతుంది. కంట్రోల్ వి అంటే మనకి పేస్ట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఈ కార్నర్లో ఆల్ట్ పట్టుకొని దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ అనేది చేశాను. ఓకే, సో ట్రాన్స్ఫార్మేషన్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు సెలెక్షన్ బ్రష్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఇక్కడ నేను బ్రష్ కూడా సాఫ్ట్ బ్రష్ తీసుకున్నాను. సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలాగా సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, సో సెలెక్షన్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే పర్ సపోజ్ మనకి ఏంటి కావాలి, పర్ సపోజ్ నాకు ఇందులో ఆ పార్ట్ నాకు సెలెక్ట్ అవ్వాలి. సో సెలెక్ట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ ఇక్కడ ఇందులోని లాసో టూల్ అనేది సెలెక్ట్ చేయగానే ఆ పార్ట్ అనేది అక్కడ అంతా కూడా సెలెక్ట్ అయింది, చూసారా. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ సి చేస్తాను. ఆ తర్వాత కంట్రోల్ డి చేసి ఇక్కడ నేను డిలీట్కి కొట్టి కంట్రోల్ వి చేస్తాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఈ పార్ట్ ఒక్కటే నాకు అంటే ఇది ఏంటనుకున్నారు, మనకి ఫెదర్ సెలెక్షన్ టైప్లో అది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ అవుటర్ పార్ట్ అనేది నేను రిమూవ్ చేసుకోవాలి. సో అవుటర్ పార్ట్ లాంటి రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను, ఎరేజర్ టూల్ వాడుకుంటాను. సో ఎరేజర్ టూల్ అనేది ఏంటంటే మనకి అవసరం లేని పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఇది కూడా సాఫ్ట్నెస్ పెట్టుకుంటా, అంటే హార్డ్నెస్ని మనం 0 చేసేస్తే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం అవసరం లేని పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఇదంతా కూడా అంటే ఇలా మనకి ఏదో సెలెక్ట్ అయినట్లాగా మనకి అపియరెన్స్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇదంతా కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, సో రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ టీ చేస్తాను. సో కంట్రోల్ టీ చేసి దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ బాగా దాని తాలూకా సైజుని తగ్గిస్తా. ఇంకా సైజు మనం తగ్గించుకుంటే ఇక్కడ నాకేమైందంటే ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో నాకు అది ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ నాకు అది సరిపోయింది. ఓకే, సో ఇంకా మనకి ఏవైనా ఫొటోస్ మనకి కావాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఎటువంటి టైప్ ఆఫ్ ఫొటోస్ కావాలో ఫస్ట్ నేను ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నేను ఇది సేవ్ ఇమేజ్ అని చెప్పి మళ్ళీ మరొక ఇమేజ్ నేను తీసుకొని ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి నాకు
ఒక ఇమేజ్ని తీసుకొని ఇక్కడ ఇమేజ్లో నేను ఏం చేస్తానంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ ఫెదర్ ఏమో నేను 50 ఇస్తాను, అంటే సాఫ్ట్గా మనకు అది కాపీ అవ్వాలి. సో అందుకని నేను ఏం చేశాను, అక్కడ 50 ఫెదర్ ఇచ్చి ఇక్కడ కంట్రోల్ C చేశాను. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను కంట్రోల్ V చేయాలి. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ ఎరేజర్ టూల్ తీసుకొని ఈ బ్యాక్న ఏదైతే ఉందో ఇది మనం రిమూవ్ చేసేసి ఇక్కడ కంట్రోల్ T తీసుకొని నేనేం చేస్తానంటే దీని తాలూకా సైజుని గ్రాడ్యువల్గా మనం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే సో ఇక్కడ మనకి ఈ బ్యానర్ తాలూకా సైజ్ బాగా చిన్నదిగా ఉంది కాబట్టి సో డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దాన్ని బట్టి మనం దాన్ని ఏం చేయాలంటే మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మరి అవుటర్ పార్ట్లోకి వచ్చేసినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది మనం ఇలా తీసుకొని అక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 50 ఫెదర్ ఇచ్చేసాం కదా. సో అందుకని అది మనకి చూపించట్లే. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం 0 అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాం, మనం అవుటర్ పార్ట్లోకి వచ్చిన దాన్ని మనం జస్ట్ డిలీట్ కొడతాం అంతే. ఇక్కడ మనం కంట్రోల్ 0 అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కలర్ తీసుకొని ఇక్కడ నేను సైజును మనం పెంచుకోవాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ కీ ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఆ సైజ్ అనేది నాకు ఇక్కడ పెరుగుతుంది. సో నేనేం చేశానంటే ఇక్కడ పెట్టుకున్నాను పేరు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇందులోనే నేను బ్లాక్ కలర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేశాను. ఆ తర్వాత కంట్రోల్ D చేసి మనం కంట్రోల్ T అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం మొన్న చెప్పుకున్నాం కదా స్క్యూ అని చెప్పి. సో ఇక్కడ ఈ ఎడ్జ్లోని నేను ఇలాగా స్లాంట్ చేస్తాను. అంటే స్క్యూ అంటే ఏంటి, స్లోప్ టైప్ లాగా అనమాట. అంటే మనకి చూడటానికి డిఫరెంట్ ఒక లుక్ టైప్ లాగా మనం క్రియేట్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఏమంటారంటే మనం స్క్యూ అని అంటారు. అంటే స్లోప్ని సెట్ చేసుకోవడానికి మనం అది ఉపయోగిస్తాం. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేశాను, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో దాన్ని బ్యాక్కి పంపించేసాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని అంటే సేమ్ ఈ లేయర్ని ఏం చేయాలంటే ఆల్ట్ డ్రాగ్. సో ఆల్ట్ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పాను. సో సేమ్ కాపీ అనేది మనకి క్రియేట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ T ప్రెస్ చేసి ఇక్కడ నేను
షిఫ్ట్ కీతో ఇలాగా చిన్నదిగా బోర్డర్ టైప్ లాగా మనం తయారు చేసుకొని మూవ్ టూల్ వాడుకొని దీన్ని ఏం చేయాలంటే బాగా డౌన్లోకి అంటే మనం ముందు ఒక ఫ్రేమ్ లాంటిది తయారు చేసేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకు అక్కడ ఏంటి కావాలి అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో అందుకని అంటే మనకి డిజైనింగ్ చేయడమే కొంచెం టైం పట్టే ప్రాసెస్ అనమాట. అంటే మనం చెప్పుకునేది అక్కడ ఏముండదు, కానీ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ వి అని చెప్తాము. సో ఇక్కడ కంట్రోల్ టీ అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నాకు ఇక్కడ మళ్ళీ నేను రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ అని చేసుకొని ఈ పిక్చర్ని ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఫైల్లోకి వచ్చి ఓపెన్లోకి వచ్చి మనకి కావాల్సిన లోగో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసి దీన్ని మూవ్ టూల్తో ఇలా పట్టుకొని డ్రాగ్ చేసి ఈ ఇమేజ్ని ఇలాగా ఇందులోకి డ్రాగ్ చేయాలి. సో ఇందులోకి డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మనకి పిఎన్జి అని అంటారు. పిఎన్జి అంటే ఏంటంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అని అంటారు. ఏమంటారు? పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అని అంటారు. ఇదేంటంటే మనకి లోగో టైప్ ఆఫ్ లాగా మనకి క్రియేట్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమైందంటే మనం ఇట్లా పెట్టుకోవడంతో నాకు ఒక లుక్ అనేది నాకు క్రియేట్ అయింది. అండ్ మోరోవర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షాడో వచ్చింది. అందుకని అది ఎలా ఉంటుందంటే సో చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఇంకా మరికొన్ని
ఇది వేరే ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ ఫార్మాట్ అయితే మనకి అంటే మనకి లేటెస్ట్ వాటిల్లో అయితే అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకు అది అవ్వదు. సో వేరే ఇమేజ్ని మనం ఇక్కడ ఏం చేద్దామంటే సేవ్ చేసుకొని ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి, సో మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది మనకు అనుకుంటున్నామో ఆ ఇమేజ్ని మనం ఇందులోని డ్రాగ్ చేసుకొని, సో ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ T అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని నేను ఇక్కడ ఇది చిన్నదిగా సైజుని పెట్టుకున్నాను. ఓకే, సో ఇది నాకు హోమ్ పేజ్ అని చెప్పాను. నాకు ఇంకా బటన్స్ కావాలి కాబట్టి ఇక్కడ నేనేమో టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే మనకి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ హోమ్ అని ఒక టెక్స్ట్ పెట్టుకున్నాను. దాన్ని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో మీదకి మనం తీసుకురావాలి. సో ఇక్కడ నాకు హోమ్ అని ఒక టెక్స్ట్ అనేది నాకు తీసుకొచ్చాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ జే అంటే ఏంటి? డూప్లికేట్ కాపీ. కంట్రోల్ జే అంటే ఏంటి? డూప్లికేట్ కాపీ. ఎందుకనంటే నాకు సేమ్ సైజులో మనకి కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ కోర్స్ అని ఇచ్చాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఒక ఒక 30 సైజ్ తీసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే దీన్ని చిన్నది ముందుకి ఇలా సెంటర్కి మనం పెట్టుకొని, అలాగే దీన్ని కూడా కంట్రోల్ ఏ చేసి దీన్ని కూడా ఇక్కడ థర్టీ అని ఇవ్వండి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనకి దీన్ని ఆల్ట్ డ్రాగ్ చేసుకొని ఇంకో కాపీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇదేంటంటే
కాంటాక్ట్ అని ఇస్తా. కాంటాక్ట్ అస్. ఇక్కడ నాకు ఇవి 3 బటన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి స్లైస్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ తాలూకా లోగో కూడా మనం పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం స్లైస్ టూల్ అనేది ఈ పార్ట్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక స్లైస్ చేస్తాను. అలాగే నాకు ఇదంతా కూడా ఒక స్లైస్ చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక స్లైస్ చేస్తాను. అలాగే ఇక్కడ ఒక స్లైస్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా ఒక స్లైస్ చేశాను. ఓకే, స్లైస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 3 పేజెస్ కదా ఉన్నది ఇది, కాబట్టి నేనేం చేయాలంటే ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ కోర్స్ అని ఇవ్వాలి ఒకటి. ఇక్కడ కోర్స్ అని ఒక పేజ్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇమేజ్ అని చెప్పి డూప్లికేట్ అని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి మరొక పేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ నాకు ఈ హోమ్ పేజ్లో ఏంటంటే ఇది హోమ్ పేజ్. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఎక్స్పోర్ట్లో సేవ్ ఫర్ వెబ్ అని మనం ఒక ఆప్షన్ ఇవ్వాలి. సేవ్ ఫర్ వెబ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సేవ్ అని చెప్పి మనం డెస్క్టాప్ లొకేషన్లో ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ పేరు పెట్టుకున్నాను. ఇందులోని నేను ఇది ఏం చేస్తున్నానంటే హోమ్ అని ఒక ఇక్కడ ఏం చేస్తాను HTML ఇమేజ్ అని పెట్టుకోవాలి. అంటే HTML ఇమేజ్లోకి అది సేవ్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం కోర్స్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనే దాన్ని మనం ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్
కంట్రోల్ జే చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం సో ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్ జే అని చెప్పి ఇది మనం ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి సేఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ నేను సేవ్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీన్ని ఆల్రెడీ ఇక్కడ కోర్స్ అని ఇచ్చాను కదా, ఆ పేరుతో దీన్ని ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటి, కాంటాక్ట్ అస్ కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఏదో ఒక ఇమేజ్ ఏమో మనం ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనం ఆ ఇమేజ్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి అని చేయాలి. అంటే కంట్రోల్ వి అంటే పేస్ట్ అన్నమాట. సో దీన్ని నేను సైజు రెడ్యూస్ చేసుకొని ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటా అంతే. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం సేఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ సేవ్ అని చెప్పి ఇది కాంటాక్ట్ అస్ అని చెప్పి నేను ఇక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే స్లైస్ టూల్ అనేది మనం ఎలాగ ఉపయోగించాలి అంటే ఇక్కడ స్లైస్ చేసుకోవడానికని మనం తెలుసుకున్నాం. రెండోది ఇక్కడ చూడండి, స్లైస్ సెలెక్షన్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక స్లైస్ని ఇలా క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అయింది చూసారా. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇది సెలెక్ట్ చేశానంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్లోకి మనం ముందు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్ అని ఇద్దాం.
ఇక్కడ దాని తాలూకా లొకేషన్ ఆఫ్ అడ్రస్ వస్తుంది. నేను ఇక్కడ కంట్రోల్ సి చేశాను. ఏం చేశాను? కంట్రోల్ సి చేశాను. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే ఫోటోషాప్లోకి వచ్చి ఈ స్లైస్ సెలెక్షన్ టూల్తో రైట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అనే దగ్గర ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర ఏం చేయాలంటే కంట్రోల్ వి అని ఇవ్వాలి. అంటే ఆ యూఆర్ఎల్ పేజ్ని అందులో మనం పెట్టుకోవాలన్నమాట. అలాగే రెండో పేజ్లో కూడా హోమ్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ వి అని చేయాలి. ఇక్కడ మనం ఓకే అని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం మూడో పేజ్ కూడా రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నాకు కంట్రోల్ వి అని చెప్తాను. ఇక్కడ ఓకే అని చెప్పాను. సో అక్కడతో మనకేమైంది? హోమ్ పేజ్ది వర్క్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే హోమ్ పేజ్ తర్వాత కోర్స్. సో ఇక్కడ కోర్సుది కూడా నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ అని ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మళ్ళీ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇక్కడ అంటే కోర్స్ అనేది సెలెక్ట్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్, ఇక్కడ కంట్రోల్ వి, ఆ తర్వాత ఓకే. తర్వాత మళ్ళీ మనకి రెండో పేజ్లో కూడా సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ నేను కంట్రోల్ వి, ఆ తర్వాత ఇక్కడ ఓకే. తర్వాత ఇక్కడ కూడా మనం సెలెక్షన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనం కంట్రోల్ వి, ఇక్కడ ఓకే. మరి అక్కడతో అయిపోయిందా అంటే అవల, ఇంకా మనకు ఇంకొక బటన్ ఉండిపోయింది. ఏది? కాంటాక్ట్. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ అదే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది కంట్రోల్ సి ఫర్ కాపీ, కంట్రోల్ సి ఫర్ కాపీ అని చెప్పేసి ఇక్కడ నేను కాంటాక్టర్స్ దగ్గర సెలెక్షన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్, ఇక్కడ మళ్ళీ మనం ఓకే అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ వి అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్పాలి. మళ్ళీ మూడో పేజ్ కూడా మనం ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్స్, ఇక్కడ నాకు కంట్రోల్ వి అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి స్లైసింగ్స్ అనేది అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మళ్ళీ మన హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఏ కాపీ, సారీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి సేవ్ ఫర్ వెబ్ అని మనం ఇవ్వాలి. సో సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం సేవ్ అని ఇచ్చినప్పుడు మనం ఇది ఏంటిది హోమ్ పేజ్ కదా. సో ఇక్కడ నాకు హోమ్ పేజ్ని నేను దాన్ని రీప్లేస్ చేస్తాను. రీప్లేస్ చేసిన తర్వాత దాన్ని ఓకే అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ పేజ్కి వెళ్ళి ఏం చేయాలి, మళ్ళీ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి
ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వచ్చి సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం సేవ్ అని చెప్పి, సో ఇదేంటిది కోర్స్ కదా, సో కోర్స్ తాలూకా పేజ్ని మనం సేవ్ చేసి రీప్లేస్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత కాంటాక్ట్ అస్ అనేది మనం సెలెక్ట్ చేసి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ అని చెప్పి ఇక్కడ మనం సేవ్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే కాంటాక్ట్ అస్ అనేది సేవ్ చేసి ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇప్పుడు వీటిల్ని మనం సేవ్ చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను కంట్రోల్ ఎస్ అని చెప్పి నేనేం చేస్తున్నాను, ఇక్కడ దీన్ని పిఎస్డి ఫైల్ కింద నేను స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే ఇది కూడా కంట్రోల్ ఎస్ అని చెప్పి ఇక్కడ నేను ఇది కోర్స్ అని చెప్పి ఇదొక పేజ్ కింద నేను సేవ్ చేసుకున్నాను. అదే అయిపోయింది. ఇక్కడ కంట్రోల్ ఎస్ అని చెప్పి ఇక్కడ నేను హోమ్ అని చెప్పి ఇది కూడా నేను పిఎస్డి ఫైల్ కింద, పిఎస్డి అంటే ఏంటి, ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫైల్, అంటే మనం ఏదైతే డిజైనింగ్ చేస్తున్నామో ఆ డిజైనింగ్ చేసే సోర్స్ ఫైల్ అని అంటారు. డిజైన్ చేసే సోర్స్ ఫైల్ అని అంటారు. సో మరి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం హోమ్ బటన్ని ఓపెన్ విత్ క్రోమ్ అని చూపిస్తాం మనం. అయితే మరి ఇలా చేయడం వల్ల నాకు కలిగే లాభం ఏంటండి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కోర్స్ అనేది క్లిక్ చేయగానే నాకు కోర్స్ వచ్చింది చూసారా. అలాగే కాంటాక్ట్ అస్ అనగానే కాంటాక్ట్ అస్ బటన్ అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ మనకు హోమ్ కావాలంటే హోమ్ అనే లింక్ మనకి వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ వెబ్ పేజ్ క్రియేషన్. అంటే మనకేంటి, ఫస్ట్ స్లైస్ టూల్, సెకండ్ వన్ స్లైస్ సెలెక్షన్ టూల్. అంటే ఈ కాన్సెప్ట్ అనేది మీకు కొంచెం అర్థమవలేనట్లాగా ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఎలాగా వీడియో పంపిస్తాను కాబట్టి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనకి 3 పార్ట్స్, 1 డిజైనింగ్, 2 స్లైసింగ్, 3 లింకింగ్. అంటే మనం లింక్ ఇవ్వడం, దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయటం. సో అది ఈరోజు యొక్క క్లాస్. ఓకే, సో అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థం